ప్రధానంగా మన రాష్ట్రంలోనే గాని, మన దేశంలో గాని ఒక ఎస్సీ, ఎస్టీ చట్టం ఉంది. ఆ ఎస్సీ, ఎస్టీ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళని కులాన్ని దూషిస్తున్నారని, వాళ్ళని చిన్నతనంగా చూస్తున్నారని, వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదని చెప్పేసి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకొచ్చిన కాంచి కూడాను ఎస్సీ, ఎస్టీ మీద ఎవరు కూడా అగౌరవంగా మాట్లాడడం గాని, దాడులు గాని ఇయన్నీ కూడా తగ్గాయి. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకో చట్టం తీసుకొచ్చారు. అది బీసీల చట్టం. బీసీల చట్టం ఎలా ఉందంటే, పౌర హక్కుల చట్టం 1955లోని సెక్షన్ 10A ప్రకారం చూసుకుంటే, ఎక్కడైనా గాని ముందుగానే అక్కడ ఆ ప్రాంతంలోని గొడవ జరిగే అవకాశం ఉంటే గనక పోలీసులు అరెస్ట్ చేసే అధికారం కల్పించారన్నమాట. బీసీల చట్టంలోని. అంటే బీసీల కులాలను గాని, బీసీల మీద దాడులు గాని, బీసీ వ్యక్తిగత విషయాల్లో గాని తలదూర్చినా గాని, ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వాళ్ళని జైల్‌లో ఏసే అధికారాన్ని తీసుకొచ్చారన్నమాట. ఒకవేళ బీసీలని ఎవరైనా తిట్టినా గాని, కొట్టినా గాని వాళ్ళది నిజంగా తప్పుంటే గనక వాళ్ళకి 90 రోజుల నుంచి 180 రోజుల దాకా జైల్‌లో పెట్టే అధికారం ఉంది పోలీసులకి. అది కూడా నాన్ బెయిలబుల్ మీకు బెయిలే దొరకదన్నమాట. అది పూర్తిగా ఎంక్వైరీ అయిన తర్వాత తప్పు ఎవరిదని తేలిన తర్వాతే బయటకొచ్చే అవకాశం ఉంది. సో, ఆ ఎంక్వైరీ అయిన తర్వాత ఒకవేళ కోర్ట్‌లో దాన్ని అప్పీల్ చేస్తారు కదా! కోర్ట్‌లో అప్పీల్ చేసిన తర్వాత అది మళ్ళీ 90 రోజుల నుంచి దగ్గర దగ్గరగా 5 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. అటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. సో, ఇది ఎందుకు తీసుకొచ్చిందంటే, బీసీల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఎప్పటినుంచో ఫిర్యాదులు ఎళ్తున్నాయంట. అందుకని చెప్పి తీసుకొచ్చింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అయితే దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టింది కూటమి ప్రభుత్వం. సో, దీని మీదయితే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమందయితే పాజిటివ్‌గా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే, కొంతమందికి ఇది నచ్చట్లేదు. రాజకీయంగా కొంతమంది దీన్ని విమర్శిస్తున్నారు. అదేవిధంగా కొంతమందయితే లాభం పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ బీసీల మీద దాడులు జరుగుతాయని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు కదా! ఎస్సీ, ఎస్టీ మీదయితే ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటే ఎస్సీ, ఎస్టీ యొక్క అట్రాసిటీ చట్టం తీసుకొచ్చింది. కానీ బీసీల మీద దాడులు జరుగుతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్‌లో అయితే ఏ చట్టం లేదు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే తీసుకొచ్చింది. సో, దీనివల్ల అక్కడక్కడ బీసీల మీద దాడులు ఏయైతే జరుగుతున్నాయో అయన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే మనం ఏదైనా కరెక్ట్‌గా మాట్లాడుకోవాలి. బీసీ చట్టం తీసుకురావడం వల్ల బీసీ కులాల పైన దాడులు, అదేవిధంగా దూషణలు, వాళ్ళ మీద అన్యాయాలు జరుగుతున్నాయి. అయన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. ఎంతో కొంత తగ్గుతాయి. కొంతలో కొంత తగ్గుతాయి. ప్రతి మతానికి అదేవిధంగా ప్రతి కులానికి మనం గౌరవించాలి. సో, అందుకని జెప్పేసి ఈ బీసీ చట్టం అయితే తీసుకొచ్చారు. సో, రాబోయే రోజుల్లోని మరి దీన్ని ఇంకెంత మెరుగుపరుస్తారో కూటమి ప్రభుత్వం మరి చూడాలి. అదేవిధంగా దీని మీద మీకేమనిపిస్తుంది? బీసీ చట్టం తీసుకురావడం వల్ల బీసీలకి లాభమా? లేక నష్టమా? ఏదైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకొచ్చారో అదే రీతిలో ఇది పనిచేస్తుందా? లేదా? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఏదనిపిస్తే అది. సో, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.